మొన్న తిరుపతి జిల్లా తిరుచానూరులో ఆదివారాహి అమ్మవారి విగ్రహ ధ్వంసం. ఇవాళ అదే తిరుపతి జిల్లా దామినేడులో నాగాలమ్మ ఆలయం ధ్వంసం చేశారు. అంటే భూ కబ్జా చేశారని చెప్పేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. అసలు ఎందుకు హిందూ దేవాలయాలపైనే తరచుగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న ఆదివారాహి అమ్మవారి విగ్రహ ధ్వంసం జరిగినప్పుడే తగిన చర్యలు తీసుకుని ఉంటే కనుక ఇవాళ నాగాలమ్మ ఆలయం పైన ఈ దాడి జరిగేది కాదు కదా. ఎన్నో ఏళ్ల నుంచి హిందూ దేవాలయాల ధ్వంసం జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. నేను ప్రతి వీడియోలో మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా విగ్రహాల ధ్వంసం కానీ ఆలయాల ధ్వంసం కానీ ఎందుకు ఆగట్లేదు? హిందువులుగా పుట్టిన మనం ఎందుకు హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాము? ఇప్పటికైనా విగ్రహాలు ఆలయాల ధ్వంసం ఆగాలని మనందరం కోరుకుందాం.